రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. టర్కీలో భూకంపం సంభవించింది. టర్కీలో నిన్న రాత్రి 6.2గా నమోదైనటువంటి రిక్టర్ స్కేల్ తీవ్రత ప్రెసెంట్ 5.2గా తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ టర్కీలో ఉన్నటువంటి మెయిన్ ప్రాంతం కొన్యాలో ప్రెసెంట్ భారీ భూకంపం సంభవించిందని చెప్పొచ్చు. కొన్యా అంటే రాజధాని, టర్కీకి ఏదైతే రాజధాని ఉంటుందో అంకారాకు సంబంధించినటువంటి దగ్గరి ప్రాంతంలోని భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా భయపడిపోతున్నటువంటి దృశ్యాలు మనము విజువల్స్ లో బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తోంది మనకు. అక్కడ కారులు సైతం, అక్కడ వెహికల్స్ సైతం ఊగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇద్దరు లేడీస్ కూడా బండి దగ్గర కనిపిస్తోంది మనకి, ఊగుతూ భయాందోళనకు గురవుతున్నారు. రైట్, దానికి సంబంధించి చూస్తున్నాం మనం ఇప్పుడు ఆఫీసులు, షాపుల నుంచి కూడా జనం పరుగులు తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. భూకంపం ధాటికి కదిలిపోయాయి అక్కడ భవనాలు, అంతస్తులు. ఒక్కసారిగా షాప్స్లలో, ఆఫీసులు కూడా చైర్స్ ఊగటం కానీ, అక్కడ చిన్నగా ఒక్కసారిగా వినికిడి కనిపించేసరికి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైనట్టు ఇక్కడైతే రోడ్డు మీద మనకు కనిపిస్తోంది. ట్రాఫిక్లో అక్కడ ఊగటం, సిగ్నల్ దగ్గర ఆగిన ప్లేస్లో కారు ఒక్కసారిగా ఆగిపోయి వెంటనే ఊగటం అనేది నిజంగా కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు అది ప్రభావం చూపించింది అని కనిపిస్తుంది మనకి. నష్టం ఎంత జరిగింది అనే దానిపై మాత్రం ప్రజెంట్ సమాచారం అయితే మనకు లేదు. నిన్న జరిగినటువంటి దాంట్లో కూడా 14 కిలోమీటర్ల లోతులో సంభవించింది ఈ భూకంపం అని చెప్పొచ్చు. అంటే ఇది చాలా శక్తివంతంగా భావిస్తున్నారు. దాని ప్రభావం ఇజ్రాయెల్, ఈజిప్ట్, లీబియా, టర్కీతో పాటు మొత్తం తూర్పు మధ్య ధరా ప్రాంతంలో కూడా కంపించింది. భూకంపం తర్వాత అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. భూకంపం కారణంగా తక్షణ నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించినప్పటికీ ఈ టెక్టోనిక్ చురుకైన ప్రాంతంలో మరోసారి భయానక వాతావరణాన్ని గుర్తు చేస్తోంది. అయితే ఏదైతే ఈ బుధవారం సంభవించినటువంటి బలమైన భూకంపంతో కూడా ఒకవైపు నిన్న జరిగినటువంటి భూకంపంలో కూడా అక్కడంతా ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైంది. 14 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం నిజంగా చాలా శక్తివంతంగా ఉందని అధికారులు తెలుపుతున్నారు. దాని ప్రభావం ఇజ్రాయెల్, ఈజిప్ట్ అన్నింటిలో కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే భూకంపం కారణంగా తక్షణ నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించినప్పటికీ కూడా చురుకైన ప్రాంతంలో మరోసారి భయానక వాతావరణం అయితే సృష్టించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భూకంపాల సంభవం పెరిగిందనే చెప్పొచ్చు. ఇది మారుతున్న పర్యావరణానికి ప్రమాదకరమైన సంకేతాలతో ఒకటిగా విశ్లేషకులేమో ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. అటు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే కూడా నివేదిక ప్రకారం భూకంపం సరిగ్గా సంభవించింది ఎన్నింటికనేది ఒక టైం మెన్షన్ చేశారు. ప్రజెంట్ భూకంప కేంద్రం కాసస్ ద్వీపం తీరంలో నమోదైంది. ఇది క్రీట్ రోడ్స్ మధ్య ఉంది. ఇది ఏజియన్ సముద్రంలోని 2 ప్రసిద్ధ గ్రీకు సామర్థ్యాలకు సంబంధించి గమ్యస్థానాల దగ్గర కనిపిస్తోంది. అలాగే దాదాపు 1000 మంది ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో కూడా మనం చూస్తున్నాం. కొన్ని 1000 మంది జనాభాతో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏకాంతంగా ఒక్కసారి కోరుకునే వారికి ప్రశాంతమైనటువంటి ప్రదేశంగా ఉన్నటువంటి ఆ పొజిషన్లో టర్కీలో భారీ భూకంపం సంభవించింది. గతంలో కూడా ఇలాంటి భూకంపాలు టర్కీలో సంభవించిన నేపథ్యంలో భారతదేశం నుంచి చాలా తరపున సపోర్ట్ వాళ్ళకి అందింది. ఎంతో రకంగా వాళ్ళని ఆ భూకంపంలో నష్టపోయినటువంటి వాళ్ళని ఫైనాన్షియల్గా ఆదుకున్నారు. వాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని కోలుకునే ప్రయత్నం చేసింది భారతదేశం అప్పుడు టర్కీలో జరిగినటువంటి భూకంపం నేపథ్యంలో. మరి ఈసారి పాకిస్తాన్కి, భారత్కి మధ్య జరిగినటువంటి అంత పెద్ద యుద్ధం జరిగితే మన పెహల్గాంలో ఉగ్రదాడులందరూ కలిసి 26 మంది భారతీయ అమాయకులను చంపేసేటువంటి నేపథ్యంలో మన వైపు ఎంత న్యాయం ఉంది, అంత జోరుగా యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో కూడా డ్రోన్స్ 2 పాకిస్తాన్కి పంపించింది టర్కీని సహాయం కోరినట్లుగా కూడా మనకి అనేక వార్తలు మనం ప్రసారం చేశాం మన టీవీలో. సో ప్రజెంట్ భారతదేశం ఏదైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి ట్విట్టర్లో, సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, మీకు అప్పుడు జరిగినప్పుడు అంత తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం సపోర్ట్ చేసింది. కానీ మాకు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళి వాళ్ళకి డ్రోన్స్ అందించడం, టర్కీ మీ దగ్గర యుద్ధ సామాగ్రి కావాలని పాకిస్తాన్ మీ దగ్గర అప్రోచ్ అవ్వటం, మాకు తెలియకుండా మీరు వాళ్ళకి అమ్మించడం అఫీషియల్గా కనిపించింది. చాలా విజువల్స్లో కూడా మనం చూసాం. ఇలాంటి పొజిషన్లో ఇప్పుడు భారతదేశం మీ దగ్గరికి రావటం అనేది చాలా కష్టం అని ఒకవైపు నెటిజన్స్ అందరూ కూడా మండిపడుతున్నారు. మీ దారి మీరే చూసుకోండి అని చెప్పి, ఇప్పుడు భారత్ మాత్రం మీకు సపోర్ట్ చేయదు అని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోయినా కూడా ఇటు సోషల్ మీడియాలో మాత్రం యువత పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్. టర్కీలో నిజంగా అంత పెద్ద భూకంపం సంభవించినప్పటికీ, తీవ్ర నష్టం జరిగినప్పటికీ కూడా సో ప్రజెంట్ ఇవాళ జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఎలాంటి సూచనలు రాలేదు. కానీ నిన్న జరిగినటువంటి దాంట్లో మాత్రం కొంచెం నష్టం జరిగిందని చెప్తున్నారు. కానీ ఎంత నష్టం జరిగినా మేము మీ వైపు చూడము, మీకు కొంచెం
కూడా హ్యుమానిటీ లేనటువంటి నేపథ్యంలో మేము మాత్రం మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయడం జరగదు అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. సో ప్రజెంట్ టర్కీలో అక్కడ 14 కిలోమీటర్ల లోతులో సంభవించినటువంటి ఈ భూకంపంకు సంబంధించి చాలా ఎక్కువగా దీని గురించి ప్రజెంట్ అయితే ఆధారాలు సేకరిస్తున్నారు. అంటే ఎంతవరకు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చుట్టుపక్కల ప్రాంతాలపై ముఖ్యంగా భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలపై కూడా గుర్తించదగిన ప్రభావాలను ఎక్కువగా చూపిస్తాయని చెప్తున్నారు. ఈజిప్ట్లోని కొన్ని ప్రాంతాలలో సహా వివిధ దేశాలతో భూకంపం సంభవించడంతో మధ్యధర ఏజియన్ ప్రాంతాల్లో కూడా భూకంప కార్యకలాపాల దూర ప్రభావాలను సూచిస్తుందని చెప్తున్నారు. అయితే ఉపరితలంపై కూడా ఇది ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద. ఇటు బాక్స్ నెంబర్ 1లో పావురాలన్నీ అక్కడికి ఇంటి మీద వచ్చి వాలడం జరిగింది. ప్రజెంట్ ఒక్కసారిగా భూకంపం ఎర్త్ క్వాక్తో సడన్గా భూమి కంపించేసరికి వెంటనే పావురాలు అక్కడ నుంచి ఎగిరిపోయాయి. అంటే ముందుగా పశువులకి కానీ ఇటు జంతువులకి కానీ పావురాలకు పక్షులకు కానీ ఇలాంటివి తొందరగా వాళ్ళకి సింప్టమ్స్ అందుతూ ఉంటాయి. కాబట్టి మనం వెంటనే అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ తింటూ ఉంది, గింజలు తీసుకుంటూ ఉన్న టైంలో ఒక్కసారిగా భూకంపం రావడంతో భూమి మెల్లిగా కంపించేసరికి సడన్గా వెళ్ళి అక్కడి నుంచి పావురాలు వెంటనే పరుగులు తీస్తున్నటువంటి సిసి ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. ఇప్పుడు ఇటు బాక్స్ నెంబర్ 2లో కూడా మనకు కనిపిస్తుంది. బట్టల షాప్లో ఏదైతే క్లాస్ కోసం ఉన్నటువంటి సెలెక్ట్ చేసుకునే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. సడన్గా భూమి ఒక్కసారి కదిలించినటువంటి నేపథ్యంలో షాప్ ఒక్కసారిగా వణికిపోయింది. అక్కడ నుంచి సీసీటీవీ ఫుటేజ్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. వెంటనే అక్కడ నుంచి ఎవరైతే కస్టమర్స్ వచ్చారో అక్కడ షాపింగ్ చేయడానికి వచ్చినటువంటి కస్టమర్స్ కూడా అక్కడ నుంచి వెంటనే పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనకు ఆ దృశ్యాన్ని మనం చూడొచ్చు బాక్స్ నెంబర్ 2లో. ఇక నెక్స్ట్ బాక్స్ నెంబర్ 3లో మనకు కనిపిస్తుంది విజువల్స్లో. ఇటు ట్రాఫిక్ ఏదైతే మెయిన్ రోడ్డు మీద జరిగినటువంటి దృశ్యం ఇది. మనకు మెయిన్ రోడ్డు మీద వెనకాల ఉన్నటువంటి కార్లో ఉన్నటువంటి వాళ్ళు సెల్ ఫోన్లో రికార్డ్ చేసి మనకి అప్లోడ్ చేసినటువంటి దృశ్యాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మన ముందు వాళ్ళ కారు ఊగుతుంది, దాని ముందున్న కారు ఊగుతుంది. వెంటనే అక్కడ ఇద్దరు అమ్మాయిలు కూడా బండి మీద ఒకరిని ఒకరు పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భూకంపం నేపథ్యంలో భూమి కంపిస్తుంది, అక్కడ రోడ్డు కంపించినటువంటి నేపథ్యంలో భయపడుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. విజువల్స్లో క్లియర్ కట్గా మనకు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దాని ముందు కూడా పోల్స్ ఊగటం కానీ మెల్లిమెల్లిగా అక్కడ ఏది ఎక్కడి నుంచి పడిపోతుందో వైర్లన్నీ కింద పడిపోతాయి అదే భయంతో అక్కడ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కొన్ని విజువల్స్ కూడా మనకు ఉన్నాయి, చూద్దాం. కదా ఏదైతే టర్కీలో కొన్యా ఏరియాలో ఈ భూకంపం సంభవించినట్లుగా మనకి తెలుస్తోంది. కొన్యా ఏరియా అంటే రాజధాని అంకారాకు, అంటే ఇది మెయిన్ సిటీగా మనం చెప్పొచ్చు. అంకారాకు సమీపంలో అతి సమీపంలో ఉంటుంది ఈ కొన్యా ఏరియా. అయితే నిన్ననే 6.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఇవాళ రిక్టర్ స్కేల్పై 5.2గా నమోదైనటువంటి నేపథ్యంలో అసలు టర్కీ ఏ విధంగా నష్టపోతుందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. భూకంపం ధాటికి కదిలిపోయాయి అక్కడ ఉన్నటువంటి భవనాలు. నష్టం ఎంత అనే దానిపై కూడా ఇంకా సమాచారం అయితే అందలేదు. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా కొన్యా ఏరియాలో సంభవించినటువంటి భూకంపం. ఓకేనా?